హలో ట్రైనీలు, థియరీ సబ్జెక్టు కొరకు క్రమ పద్ధతిలో లెసన్ ప్లాన్ని ఎలా తయారు చేయాలో మీరు నేర్చుకున్నారు. దీని కొరకు ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. ప్రాక్టికల్ నైపుణ్యం క్రమ పద్ధతిలో ఉంటుంది. ఈ వీడియో యొక్క లక్ష్యాలు ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. డెమో ప్లాన్ నిర్వచించండి. 2. డెమో ప్లాన్ తయారు చేయడంలో ఇమిడి ఉన్న దశలను వివరించండి. 3. డెమో ప్లాన్ సిద్ధం చేయండి. ప్రారంభిద్దాం. డెఫినిషన్ ఆఫ్ ఎ డెమాన్స్ట్రేషన్ ప్లాన్. ఈ డెమాన్స్ట్రేషన్ ప్లాన్ని ఒక ఇన్స్ట్రక్టర్ ఒక సబ్జెక్ట్తో మొదలు పెడతారు. అందులో ఒక ప్రాక్టికల్ లెసన్, దానితో పాటు లెసన్ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ కోసమే ఈ డెమాన్స్ట్రేషన్ ప్లాన్ని వాళ్ళు సిద్ధం చేస్తారు. అందులో ఒక ప్రాక్టికల్ లెసన్ మరియు స్పెసిఫిక్ డ్యూరేషన్ టైం అని ఉంటుంది. డెమో ప్లాన్ని 4 స్టెప్స్గా విభజించొచ్చు. ప్రిపరేషన్ స్టెప్, డెమాన్స్ట్రేషన్ ఆర్ ప్రెజెంటేషన్ స్టెప్, ఇమిటేషన్ ఆర్ అప్లికేషన్ స్టెప్, ప్రాక్టీస్ ఆర్ ఎవాల్యుయేషన్. ఇవన్నీ టెస్ట్కి ఉపయోగపడతాయి. రండి, ముందుగా మనం డెమో ప్లాన్ని అర్థం చేసుకుందాం. అంటే ప్రిపరేషన్ స్టెప్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా ప్రిపరేషన్. ఇది స్కిల్తో కూడింది అయ్యుండాలి. ఈ ప్రెజెంటేషన్ చేయటానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే, ఒక ముఖ్యమైన సబ్జెక్టు గురించి గొప్ప స్కిల్తో చెప్పాలంటే దాని ఆబ్జెక్టివ్ మాత్రం కేవలం ఒక్కటయ్యుండాలి. కానీ దానితో పాటు అడిషనల్ విషయాలు కూడా ఉండొచ్చు. దీనికి సంబంధించినవైతే తప్పులేదు. తర్వాత టూల్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. ప్రెజెంటేషన్ చేయటానికి రా మెటీరియల్స్, టూల్స్, ఎక్విప్మెంట్స్, మెజరింగ్ లేదా చెకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి విషయాలని డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు రాసుండాలి. ఎందుకంటే ప్రెజెంటేషన్ మొదలుపెట్టడానికి ముందు వీటన్నిటినీ సిద్ధం చేసి ఉంచుకోవడం మంచిది. స్కిల్తో డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు అవసరమైన వస్తువులు ఉండాల్సిందే. ఇక ప్రతి విషయాన్ని క్లియర్గా, ఈజీగా అర్థమయ్యేట్టుగా మనం నేర్పించాలి. తర్వాతది ఇంట్రొడక్షన్. డెమాన్స్ట్రేషన్ మొదలుపెట్టడానికి ముందు ట్రైనీస్తో ఆ సంబంధించిన టాపిక్ని డిస్కస్ చెయ్యాలి. ప్రిపరేషన్కి వాళ్లని మీరు సిద్ధం చెయ్యాలి. స్కిల్ అనేది ఎంత ముఖ్యమైందో వాళ్లకి తెలియజేయాలి. ఇది మిగతా స్కిల్స్తో ఏ రకంగా కనెక్ట్ అవుతుందో మీరు చెప్పాలి. ఈ రకమైన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ట్రైనీస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ని కలగజేస్తుంది. ఇక డెమాన్స్ట్రేషన్ స్టెప్ని డీటెయిల్డ్గా చూద్దాం. రెండో స్టెప్ డెమాన్స్ట్రేషన్ ఆర్ ప్రెజెంటేషన్. ప్రొసీజర్. ప్రెజెంటేషన్కి మీరు సిద్ధమయ్యేటప్పుడు, అంటే యాక్చువల్గా ఏం చెయ్యబోతున్నారో ఆ విషయం అక్కడ రాసిపెట్టాలి. ఇన్ఫర్మేషన్ పాయింట్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. ఈ సబ్జెక్ట్ని నేర్పించేటప్పుడు నెగటివిటీని గమనించాలి. ఇన్ఫర్మేషన్ని అందివ్వాలి. అంటే ఎలాగా, లేకపోతే ఎందుకు, ఇది చెప్పాలి లేదా చూపించాలి. అంతేకాక ఎటువంటి సేఫ్టీ మెజర్స్ని ఈ పరిస్థితిలో మీరు పాటించాలో వాటిని క్యాచ్ వర్డ్స్ లేదా కీవర్డ్స్ ద్వారా యూజ్ చేసి రాయబడి ఉంచాలి. క్వశ్చన్స్. అటెన్షన్ని డ్రా చేయటం, ఆలోచన విధానాల్ని పెంచటం లేదా తెలిసినవి గుర్తు చేయటం. అంతేకాక సందేహాలన్నిటినీ క్లియర్ చేయటానికి కొన్ని క్వశ్చన్స్ని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇమిటేషన్ స్టెప్ని డీటెయిల్డ్గా చూద్దాం. మూడవ స్టెప్ ఇమిటేషన్ ఆర్ అప్లికేషన్. డెమాన్స్ట్రేషన్ పూర్తయిన తర్వాత ట్రైనీస్కి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు వాళ్ల ప్రతిభల్ని ప్రూవ్ చేసి చూపించుకోవాలి. అదేవిధంగా ఇన్స్ట్రక్టర్స్ కూడా వాళ్ళని చక్కగా గైడ్ చేసి త్వరగా నేర్చుకునే విధంగా ట్రైన్ చెయ్యాలి. వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఇన్స్ట్రక్టర్స్ గమనించి వాళ్ళని అక్కడే సరిదిద్దాలి. సమ్మరీ. దీన్ని పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కిల్ అని అంటారు. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొటెక్షన్ టూల్స్ ఇవన్నీ నేర్పిస్తారు. వాటిని డీటెయిల్డ్గానూ చెప్తారు. ఇప్పుడు ప్రాక్టీస్ స్టెప్ని డీటెయిల్డ్గా ఒక్కసారి చూద్దాం. నాలుగవది ప్రాక్టీస్ లేదా ఎవాల్యుయేషన్ టెస్ట్. ఈ స్టెప్లో ఇన్స్ట్రక్టర్ ట్రైనీస్కి వాళ్ళు నేర్చుకున్నది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని ఇస్తారు. అప్పుడే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ని కరెక్ట్గా పాటించి చెయ్యాల్సిన పనిని కరెక్ట్గా చేస్తారు. అందులో ప్రతిభావంతులవుతారు. వాళ్ల వేగం కూడా పెరుగుతుంది. ఈ స్టెప్లో ఇన్స్ట్రక్టర్ ఒక ట్రైనీ చక్కగా పనిచేస్తే వాళ్లని మెచ్చుకోవాలి. నెక్స్ట్ స్కిల్. తర్వాత మీరు నేర్చుకోబోయే దాని గురించి ఒక టైటిల్ రాయాలి. ట్రేడ్ని మీరు స్పెసిఫై చెయ్యాలి. డేట్. డెమో ప్లాన్ని తయారు చేసిన డేట్ని రాయాలి. డెమో నంబర్కి సిలబస్ని రిఫర్ చెయ్యాలి. మాడ్యూల్ ఆర్ యూనిట్కి సిలబస్ని రిఫర్ చెయ్యాలి. టైం. డెమోకి అవసరమయ్యే సమయం. 1. ప్రిపరేషన్. స్కిల్. మీరు డెమాన్స్ట్రేషన్ చెయ్యగలిగిన టాపిక్, దాని ఆబ్జెక్టివ్స్.
స్కిల్ని డెమోన్స్ట్రేట్ చేసిన తర్వాత ట్రైనీస్ ఒక స్థాయి వరకు నేర్చుకుంటారు. నేర్చుకున్న విషయాలని వాళ్ళు మీ దగ్గర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆబ్జెక్టివ్స్ని మీరు ఈ విధంగా ఖచ్చితంగా రాయకూడదు. నెంబర్ 1, వాట్ ఈజ్ హోమ్స్ లా? నెంబర్ 2, ద వెరిఫికేషన్ ఆఫ్ హోమ్స్ లా ఎట్సెట్రా. మెజరబుల్ యాంగిల్ నుంచి మొదలుపెట్టి అన్నిటినీ మీరు రాయాలి. టూల్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. డెమోన్స్ట్రేషన్కి అవసరమయ్యే మెటీరియల్స్, టూల్స్, రా మెటీరియల్స్ అవసరమైనవన్నీ ఉండాలి. ఇంట్రొడక్షన్. రివ్యూ. ట్రైనీస్ ఇంతవరకు నేర్చుకున్న వాటిని ప్రెజెంట్ స్కిల్తో కలపాలి. వాళ్ళని ప్రోత్సహించాలి. నేర్చుకునే మోటివేషన్ ఇవ్వాలి. నేర్చుకునే పర్పస్ ఏమిటో చెప్పాలి. తర్వాత ప్రెజెంటేషన్. ప్రొసీజర్. ఇన్ఫర్మేషన్ పాయింట్స్ లేదా సేఫ్టీ ప్రికాషన్స్. హింట్స్. ఆబ్జెక్టివ్స్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ని రాసి పెట్టుకోవాలి. ప్రాక్టికల్ వర్క్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ వీటన్నిటినీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సింబల్స్, స్పాట్ హింట్స్, మోడల్స్ అండ్ చార్ట్స్. మూడవది అప్లికేషన్. నేర్చుకున్న విషయాన్ని మామూలు సమయంలోనూ కష్టమైన సమయంలోనూ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకోవాలి. ట్రైనీస్ వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడంలో ఎంతో స్కిల్డ్గా ఉండాలి. థియరీస్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నారో లేదో చూడాలి. నేర్చుకున్నది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఖచ్చితంగా డెమోన్స్ట్రేట్ చెయ్యాలి. డెమోన్స్ట్రేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి. క్లియర్ చేయగలిగిన ప్రశ్నలే అడగాలి. ట్రైనీస్తో చర్చించాలి. సమ్మరీ. ఆబ్జెక్టివ్ విషయాల గురించి వాళ్ళని సమ్మరీ అడగాలి. 4th 1, టెస్ట్. అసైన్మెంట్. ట్రైనీస్కి వాళ్ల తెలివితేటలకి తగ్గట్టుగా టెస్ట్ పెట్టాలి. రిఫరెన్స్. పుస్తకం పేరుని రిఫర్ చెయ్యాలి. ఆథర్ పేరుని రిఫర్ చెయ్యాలి. నెక్స్ట్ స్కిల్. నెక్స్ట్ ప్రాక్టికల్కి సంబంధించిన విషయం. అంటే ఏం నేర్పించాలి? ఉదాహరణకి చెప్తున్నాను. ట్రేడ్. ఎలక్ట్రీషియన్. డేట్ 8/11/2023. డెమో నంబర్ 01. మాడ్యూల్ యూనిట్ 2. సమయం 30 నిమిషాలు. 1. ప్రిపరేషన్. స్కిల్. కిర్చాఫ్స్ లాని వెరిఫై చెయ్యాలి. 1. ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటో డెమోన్స్ట్రేషన్ పూర్తయిన తర్వాతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటో ట్రైనీస్కి తెలుస్తుంది. కిర్చాఫ్స్ లా డయాగ్రామ్ ఎలా డ్రా చెయ్యాలో, సర్క్యూట్ని ఎలా తయారు చేయాలో, కిర్చాఫ్స్ లా KCL ఇంకా KVLని ఎలా వెరిఫై చెయ్యాలని. రెండవది టూల్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. రెసిస్టర్, PCB, డాట్ మ్యాట్రిక్స్, షోల్డరింగ్ ఐరన్, కనెక్టింగ్ వైర్, మిలీ అమీటర్, వోల్ట్ మీటర్. అది మాత్రమే కాకుండా DC పవర్ సప్లై, మల్టీమీటర్ ఎట్సెట్రా. మూడవది ఇంట్రొడక్షన్. రివ్యూ. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న DV సర్క్యూట్ థియరీ. B. మోటివేషన్. కిర్చాఫ్స్ లా నెట్వర్క్ ఎనాలిసిస్కి ఇది ఎంతో ముఖ్యమైనది. రెండవది ప్రెజెంటేషన్. ప్రొసీజర్, ఇన్ఫర్మేషన్ పాయింట్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. హింట్స్. 1. చెక్ ది కాంపోనెంట్స్. ఆ తర్వాత ఫిజికల్ అండ్ ఎలక్ట్రికల్ వర్కింగ్ కండిషన్ని చెక్ చెయ్యాలి. రెండవది సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చెయ్యాలి. V = V1 + V2. I = I1 + I2. ప్రొసీజర్, ఇన్ఫర్మేషన్ పాయింట్స్ ఆర్ సేఫ్టీ ప్రికాషన్స్. హింట్స్. మూడవది సర్క్యూట్ని సృష్టించటం. 1. సర్క్యూట్ డయాగ్రామ్ లెక్క ప్రకారం సర్క్యూట్ని సృష్టించాలి. రెండవది సర్క్యూట్కి DC వోల్టేజ్ని ఇవ్వాలి. మూడవది కరెంట్ని గమనించి దాన్ని మిల్లీయాంప్లో రాయాలి. నాలుగవది వోల్టేజ్ని గమనించి దాన్ని వోల్ట్స్లో రాయాలి. ఐదవది ఫార్ములాని ఉపయోగించి వోల్టేజ్ అండ్ కరెంట్ని క్యాల్కులేట్ చెయ్యాలి. టేబుల్ కాలంలో రీడింగ్ని రాయండి. నాలుగవది సేఫ్టీ ప్రికాషన్స్. 1. కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆ సమయంలో పవర్ సప్లై ఉండకూడదు. రెండవది యాన్మీటర్ మరియు వోల్ట్ మీటర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఫిక్స్ అయ్యుండాలి. అప్లైడ్ వోల్టేజ్, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్, కరెంట్. మూడవది అప్లికేషన్. 1. రీడింగ్స్ని జాగ్రత్తగా గమనించమని ట్రైనీస్తో చెప్పాలి. సమ్మరీ. స్కిల్ని సమ్మరైజ్ చెయ్యాలి. మీరు కిర్చాఫ్స్ లాని తెలుసుకున్నారు. అలాగే ఆ లాని వెరిఫై కూడా చేశారు. KCL అండ్ KVL. నాలుగవది టెస్ట్. అసైన్మెంట్. 1. R యొక్క వాల్యూని చెప్పాలి. అంటే 1 = 10 milliamps and V = 20 volts. రెఫరెన్స్ నిమ్మి M. ఫస్ట్ ఇయర్ ట్రేడ్ ప్రాక్టికల్. నెక్స్ట్ లెసన్ కండక్టర్ జాయింట్.
సరే, ఇంతవరకు మనం నేర్చుకున్న వాటిని ఒక్కసారి రివైజ్ చేద్దాం. డెమో ప్లాన్ యొక్క ఈ అద్భుతమైన వీడియో ఇంకా దాని డెఫినిషన్, ఇంపార్టెన్స్ అన్నిటినీ వివరంగా నేర్పించాం. 4 స్టెప్స్లో ప్రిపేర్ చేసేవి ప్రెజెంటేషన్, ఇమిటేషన్, ప్రాక్టీస్ లేదా ఎవాల్యుయేషన్ అని చెప్పచ్చు. ప్రతి స్టెప్లోనూ ఆబ్జెక్టివ్స్, టూల్స్, ఇంట్రొడక్షన్, ప్రొసీజర్, ఇన్ఫర్మేషన్ పాయింట్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ అన్ని క్వశ్చన్స్ అందులోనే ఉంటాయి. ప్రాక్టీస్ అండ్ ఎవాల్యుయేషన్ స్టెప్ దేనికంటే ట్రైనీస్ ఇండిపెండెంట్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇండిపెండెంట్గా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.